విలువైనటువంటి ఆయుధం పైన మన పెద్దలు చాలా వరకు తెలియజేశారు. మేము కూడా గతంలో చెప్పడమే కాదు, ఇండిపెండెంట్గా కానీ లోకల్ బాడీ ఎలక్షన్లో కండక్ట్ చేయడం జరిగింది. కేవలం ఓటు అనేటువంటి ఆయుధం వాళ్ళకి క్షేత్రస్థాయిలో వెళ్ళి తెలియజెప్పినట్లయితే ఇంకా బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ పని గత 10 ఏళ్ళ నుంచి సర్పంచ్ ఎలక్షన్లో ఎంపీసీ ఎలక్షన్లో పోటీ చేయడం జరిగింది. అదేవిధంగా మన గ్రామాలలో గత 2-3 నెలల నుంచి మాకున్నటువంటి సమయంలో టీచర్స్ సురేంద్ర గారు, తర్వాత శివరామ్ సారు, తర్వాత సురేంద్ర సారు వీరి యొక్క సహకారంతో ఎప్పుడు అవకాశం ఉంటే మిగతా సభ్యుల యొక్క సహకారంతో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఈ యొక్క ఓటు హక్కుపై అవగాహన సదస్సుల కార్యక్రమం చేస్తూ మా పనిలో మేము చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. మరి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన మనకి ఇచ్చినటువంటి ఆయుధం చెప్పాడు కదా మన స్వామిదాస్ అన్న గారు, పేదవాళ్ళకి పెద్దలకి ఒకటే ఆయుధం, అదే మనకి వజ్రాయుధం లాంటి ఆయుధం ఏదంటే ఓటు. ఇంకా మనకి సమాచార హక్కు చట్టం కూడా ఉంది. ఓటు ఎలక్షన్లో ఓటు వేయడమే కాదు, ఓటు వేసిన తర్వాతే అసలైంది ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాల్లో నువ్వు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం సరిగ్గా పనిచేస్తుందో లేదో ప్రతి పౌరుడు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనకి భారత రాజ్యాంగం మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భావ ప్రకటన స్వేచ్ఛలో 19(1)A క్లాస్లో భావ వ్యక్తీకరణలో భాగంగా సమాచార హక్కు చట్టం ఇవ్వడం జరిగింది. తెలుసు కదా, సమాచార హక్కు చట్టం ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో ఏదైనా తెలుసుకోవచ్చు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు, వాళ్ళే డబ్బులు కడతారు. మళ్ళీ వాళ్ళు కట్టేటువంటి డబ్బులకు పారదర్శకత ఉండాలనేటువంటి ఉద్దేశంతో 2005లో ఈ చట్టం వచ్చింది. మళ్ళా పెద్దలు స్వామిదాస్ అన్నకు కూడా ఈ యొక్క చట్టం పైన లోతైన అవగాహన ఉంది, లా చట్టాలపైన కానీ అవగాహన ఉంది. ఈ విధంగా గ్రామీణ పౌర సేవా సమితి అటు సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాయనే ఇక్కడ ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి చట్టాలపై అవగాహన సదస్సులో భాగంగా ఈ యొక్క సమాచార హక్కు చట్టాన్ని విస్తృతంగా తమ పరిధిలో గ్రామీణ ప్రజలకు వారికి అవగాహన తక్కువ ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క చట్టం యొక్క అవసరము, దాని యొక్క ఫలితాలు కూడా రాబట్టడం జరిగింది. మరి అజనల అన్నగారు కూడా దానికి సుపరిచితులే. సమాచార హక్కు చట్టం ఆయన కూడా లబ్ధి పొందడం జరిగింది. మరి ఈ విధంగా సమాచార హక్కు చట్టం ద్వారా ఎన్నో రకాలుగా వచ్చింది. ఇవ్వడానికి కారణము మనకి ఈయనే ప్రధానమైనటువంటి కారణం. ఓటు హక్కు, సమాచార హక్కు చట్టము, ఓటు హక్కు, ఇవి 2 ప్రజాస్వామ్యానికి 2 కళ్ళు లాంటివి. ఎందుకంటే ఇవి ఉంటేనే ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది. ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి పౌరుడు కీలక భూమిక వహిస్తేనే, కేవలం రాజకీయ పక్షాలు కొంతమంది అధికారులకు మాత్రమే పరిమితం కాదు ఇది. ఓటు హక్కు కలిగినటువంటి ప్రతి ఓటరుకు కూడా ఈ యొక్క ఓటు పైన అవగాహన కలిగి ఉండి ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వామి కావాలని ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చినటువంటి మన నాయకులందరికీ గ్రామీణ పౌర సేవా సమితి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇంకా సభ్యులు ఎవరైనా మాట్లాడారు?